టర్కీలో విఫలమైన సైనిక తిరుగుబాటుకు కారణమైన వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవస్థ నుంచి వైరస్ను పూర్తిగా నాశనం చేస్తానని ప్రకటించిన అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రభుత్వం పడగొట్టాలని చూసిన వారికి మరణశిక్ష విధించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. తిరుగుబాటు సందర్భంగా జరిగిన దాడులు, ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 290కి చేరగా సైన్యం, న్యాయశాఖలోని సుమారు 6,000 మందిని అరెస్టు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి సంఘీభావంగా ర్యాలీలు జోరుగా సాగుతున్నాయి. టర్కీలో అధికారం చేజిక్కించుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం విఫలయత్నం చేసిన వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ప్రజలంతా ఐక్యమై కుట్రను భగ్నం చేసేలా చూడడంలో కీలక విజయం సాధించిన టర్కీ ప్రభుత్వం కుట్రదారులైన సీనియర్ సైన్యాధికారులు, న్యాయమూర్తులు సహా 6,000 మంది తిరుగుబాటుదారుల్ని అదుపులోకి తీసుకుంది. మరికొంతమంది కోసం విస్తృత గాలింపు చేపడుతున్న అక్కడి సర్కారు అరెస్టైన వారి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పింది. అరెస్టైన వారిలో వివిధ హోదాల్లోని 34 మంది జనరళ్లు సహా 3,000కు పైగా సైనికులు, ఇతర అధికారులు ఉన్నారు. 2,745 మంది న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. తిరుగుబాటుకు ప్రయత్నించిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన వైరస్ను తొలగించి వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తామని తేల్చి చెప్పారు. 2004లో నిషేధించిన మరణశిక్షను తిరిగి అమల్లోకి తీసుకువచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఎర్డోగాన్ తెలిపారు. తిరుగుబాటుకు ప్రయత్నించిన వారు తగిన మూల్యం చెల్లిస్తారని ఆయన స్పష్టం చేశారు. అటు తిరుగుబాటు సందర్భంగా జరిగిన దాడులు, ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 290కి చేరగా 1,400 మంది గాయపడ్డారు. వారిలో 100 మంది సైనికులు కాగా 190 మంది పౌరులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. తిరుగుబాటుదారులపై పోరులో అమరులైన సాధారణ పౌరులకు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, ప్రధాని దవుతోగ్లు నివాళులర్పించారు. రాజధాని అంకారా సహా ఇస్తాంబుల్లో ప్రభుత్వ అనుకూల ర్యాలీలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అంకారాలో 1,000 మంది భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుగుబాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టర్కీ జాతీయ జెండాలను ఎగురవేశారు.